అంత గొప్పవాడైనా లోకధర్మానికి వ్యతిరేకంగా భగవద్ధర్మం ఉందనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆయన అలా చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదన్న ఆలోచన ఒకటి వస్తుంది. మీరు అమ్మవారు అని చెప్పినప్పుడు ఆవిడ ఇంత గొప్పది అంత గొప్పది ఇన్ని విషయాలు ఎన్నైనా చెప్పండి. ముందు లోకధర్మం ఏమిటి? ఎంత గొప్పదైనా ఆవిడ ఎప్పుడు ఏం కోరుకుంటుంది? ఆయన ఇల్లాలని ఆయన ఇల్లాలని ఆయన ఇల్లాలని అనిపించుకోవడమే ఆవిడికి సంతోషంగా ఉంటుంది. అది ఆవిడికి అది భారతీయ సతీ ధర్మం కాదని ఎవరు అనరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నది భారతీయ సంస్కృతి, భారతీయ సనాతన ధర్మంలో అంతర్భాగమైన విషయాలు నేను చెప్తున్నాను. నేను ఎవరిని చిన్నబుచ్చి మాట్లాడటం లేదు. కాబట్టి ఆయన ఇల్లాలు అని చెప్పుకోవడం చాలా సంతోషకరం. అందుకని ఏమ్మా ఎవరంటే ఫలానా ఆయన భార్యనండి అంటారు. అంటే వాళ్ళకి అది సంతోషం ఆ చెప్పుకోవడం, అందుకని అలా చెప్తారు. ఆవిడ కూడా ఏం చేస్తుంటుంది అంటే లోకమునందు ఏ ధర్మము పాటింపబడాలో దాన్ని తను పాటించి చూపిస్తూ ఉంటుంది. అంత శక్తివంతురాలైన ఆయన ఇల్లాలు అనిపించుకోవడం ఆవిడకి ఇష్టం. అది అక్కడ లోపించింది అనుకోండి, ఇక్కడ లోపిస్తుంది. మీ తల్లి ఎలా ఉంటుందో బిడ్డ అలాగే ఉంటుంది కదా. అందుకని అమ్మవారు కూడా ఏం చేస్తుందంటే అంత శక్తివంతురాలైన మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆయన ఇల్లాలు అనిపించుకోవడం ఇష్టపడుతుంది. నేను అన్నానుగా విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, ఆయన గురించి కీర్తన చేస్తే సంతోషిస్తుంది. సహజం కదండి లోకంలో. ఇప్పుడు ఆవిడ చాలా బాగా ప్రసన్నురాలు అవ్వాలంటే తేలిక మార్గం ఏంటి? ఎంత అదృష్టం అమ్మా నిజంగా, మాకు ఆయన ఎంత మా అందరికీ ప్రేమగా ఉంటారమ్మా మాతోటి అని అన్నారనుకోండి, ఆవిడ చాలా సంతోషిస్తుంది, దగ్గరికి తీస్తుంది. మీరు ఆయనకి వ్యతిరేకంగా ఏదో గొప్పగా మాట్లాడేశారు, ఆయన అమాయకుడమ్మా మీరు బాగా చూసుకోవాలి జాగ్రత్తగాను, ఆయన్ని ఏంటమ్మా మీరు అలా వదిలేస్తారు అనండి. ఎవరైనా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో గొప్పగా చెప్పారు అనుకుంటారు. మీరు మళ్ళీ కనపడినప్పుడు ఆవిడ ముఖం చూడండి, ఆవిడేం ప్రీతి చెందదు. ఆవిడ ఎప్పుడు ప్రీతి చెందుతుందంటే నిజంగా ఆయన ఉపకారమును మీరు కీర్తించినప్పుడే ఆవిడ ప్రీతి చెందుతుంది. అది ఇక్కడ అంతే అక్కడ అంతే. అదే ధర్మం. లోకధర్మమును మొదట పాటించేది ఎవరంటే ఆవిడగా పాటించి చూపిస్తుంది పరబ్రహ్మం. లేకపోతే ఆదర్శం ఏదండి? ఎలా ఎవరిని చూసి నేర్చుకుంటారు? అందరూ వేదాలు పుస్తకాలు సంస్కృతం చదివేసుకుని నేర్చేసుకుని పాటిస్తారా? వివాహ మంత్రాలకి వ్యాఖ్యానం ఎంతమందికి తెలుసని? కాబట్టి అన్నీ తెలుసుకోవడం కష్టం. అందుకని ఆవిడే పాటించి చూపిస్తే ఆవిడే అలా ఉంది మనం అలా ఉందాం అని ఉంటారు. అందుకని ఆవిడే పాటించి చూపిస్తుంది. పరశివ జాయే. అందుకని ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆయనకి ఇల్లాలు, అది ఆవిడకి చాలా ఇష్టమైన మాట. అందుకని మూకశంకరులంతటి వారు కూడా ఆర్యాశతకంలో లీయే పురహర జాయే మాయే తవతరుణ పల్లవ ఛాయే చరణే చంద్రాభరణే కాంచీ శరణే నతార్తి సంహరణే. ఈ శ్లోకంలో విచిత్రం ఏంటంటే అన్నీ ఆవిడని ఉద్దేశించి పిలుస్తున్న పిలుపులు. అందులో ఒక్క విషయమే అసలు ఆ శ్లోకంలో ఉంటుంది. ఇందులో మీరు చూడండి, చంద్రాభరణే చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నదానా, మాయే మాయాస్వరూపిణి, పురహర జాయే. మూకశంకరుల యొక్క మూక పంచశతి అంటే మహాస్వామి గారికి ప్రాణం. అదే మాటని కొద్దిగా మార్చి తీసుకొచ్చారు. పురహర జాయే పరశివ జాయే చేశారు. కాబట్టి పురహర జాయే, పురహరుడైనటువంటి పరమశివుని యొక్క ఇల్లాల. ఆవిడెవరు? త్రిపుర సుందరి. ఆయన ఎవరు? పురహరుడు. వాళ్ళిద్దరు ఎవరు? దంపతులు. ఇద్దరు వ్యతిరేకం అవ్వాలా? ఆవిడేమో త్రిపుర సుందరి, ఆయన త్రిపుర హరుడు. ఆ త్రిపురములను హరించేస్తారు. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అంతా కలిసి ఉంటారు. ఎలా కలిసి ఉన్నారంటే ఇద్దరు ఎందుకు సమానత్వం అయి ఉంది? నిజంగా ఇద్దరికీ సమానత్వం ఉంటే దంపతులు అనరు. ఇద్దరు మొగాళ్ళు దంపతులు ఎలా అవుతారు? ఇద్దరు ఆడవాళ్ళ దంపతులు ఎలా అవుతారు? లింగభేదం ఉండి ఆమె ఆడది, ఈయన పురుషుడైతే దంపతులు అవుతారు. ఈయన త్రిపురహరుడు, ఆవిడ త్రిపుర సుందరి అయినప్పుడే దంపతులు అవుతారు. అందుకని మూకశంకరులు అంత అందంగా ఏం చేశారు. కాబట్టి
తవ నేను మాయే కాంచీ శరణి కంచిలో ఉండేదానా, నతార్తి సంహరణే నమస్కరించిన వాళ్ళ ఆర్తి పోగొట్టేదానా. అసలు శ్లోకంలో ఏముంది? అన్నీ బిరుదులే అని అనుకుంటున్నారా? అసలైన మాట ఒక్కటి ఉంది. నేను తవ తరుణ పల్లవ ఛాయే, అమ్మా నీ యొక్క పాదముల యొక్క నీడలో కనపడకుండా దాక్కుంటాను.